హాయ్ ఫ్రెండ్స్, రాజస్థాన్ నిజంగా రాజులకు నిలయం, కోటలుండే స్వర్గధామం. అందుకే ఇది ఆతిథ్యానికి ప్రపంచ ఖ్యాతిగాంచిన రాష్ట్రం. భారతదేశంలో అతి పురాతన ఆరావళి పర్వతాలు ఉన్న ప్రాంతం ఇది. దేశంలోనే అతిపెద్ద ఎడారిలో డెజర్ట్ సఫారీ చేసే అవకాశం ఉన్న చోటు. ఇక్కడ కళ, సంస్కృతి, రాచరిక వారసత్వం ప్రపంచమంతా ప్రఖ్యాతి పొందాయి. రాజపుత్రుల వీరత్వానికి ఇది నిలయం. మరి మీరు కూడా అలాంటి రాజస్థాన్ను చూడ్డానికి, అక్కడ విశేషాలు తెలుసుకోవడానికి సిద్ధమా? ఈ రాష్ట్రం దేశ విదేశాల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. రండి, ఈ డాక్యుమెంటరీ ద్వారా మనం రాజస్థాన్ యాత్ర చేద్దాం. భారతదేశం తన సంస్కృతి, చరిత్ర, దార్శనిక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతోంది. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో విస్తీర్ణం పరంగా చూస్తే భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇది సుమారు 3,42,239 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అంటే భారతదేశం మొత్తం భూభాగంలో ఇది 10.41% ఆక్రమించి ఉంది. మ్యాప్లో చూస్తే రాజస్థాన్ ఆకారం ఒక గాలిపటంలాగా కనిపిస్తుంది. దీనికి పడమర దిక్కున పాకిస్తాన్ సరిహద్దు ఉంది. దక్షిణ పడమర వైపు గుజరాత్, దక్షిణ తూర్పు వైపు మధ్యప్రదేశ్ ఉన్నాయి. అలాగే ఉత్తరాన పంజాబ్, ఉత్తర తూర్పు వైపు ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాలున్నాయి. జనాభా పరంగా చూస్తే ఇది దేశంలోనే 7వ పెద్ద రాష్ట్రం. ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని రాజుల భూమి అని, రాజపుత్రుల గడ్డ అని పిలుస్తారు. రాజస్థాన్ అంటేనే రాజుల స్థలం అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది గొప్ప రాజులు జన్మించారు. బపారావల్, రాణా కుంభ, రాణా సంగ, రాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి ప్రతాప రాజుల పేర్లు ఈ రోజుకి గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ డోలామరు ప్రేమ కథలు వినిపిస్తాయి. పన్నాథాయి త్యాగానికి జోహార్లు అర్పిస్తారు. వీర్ దుర్గదాస్ రాథోడ్ ధీరత్వానికి ఈ గడ్డ ప్రసిద్ధి. కృష్ణ భక్తిలో మునిగిన మీరాబాయి భజనలు ఎక్కువ వినిపిస్తాయి. హల్దీఘాటి మరియు ఖాన్వా లాంటి యుద్ధాలకు ఈ భూమి సాక్ష్యం. ఇది పురాతన నాగరికతలకు పుట్టినిల్లు. రాతియుగం నుంచి సింధు నాగరికత వరకు ఇక్కడ ఆనవాళ్లు దొరుకుతాయి. హనుమాన్గఢ్ జిల్లాలో ఉన్న కాళీబంగ్లో ప్రపంచంలోనే అతి పురాతన దున్నిన పొలం బయటపడింది. అంటే ప్రేమతో పాటు త్యాగం, శౌర్యం, నాగరికత అన్నీ ఇక్కడ దొరుకుతాయి. రాజస్థాన్ గురించి ఎంత చెప్పినా, ఎంత చూసినా కూడా తక్కువే. ఇక్కడ షాహీ మహల్స్, కోటలు, హవేలీలు, వాస్తుశిల్పం అద్భుతంగా ఉంటాయి. పండుగలు, జాతరలు, జానపద పాటలు, రుచికరమైన ఆహారంతో పాటు ఇక్కడ ఆతిథ్యం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఇక్కడ మెరిసే ఇసుక తిన్నెలను, రంగురంగుల దుస్తులను, నృత్యాలను, చరిత్రను చూడ్డానికి ప్రతి సంవత్సరం పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు. కేవలం మన భారతదేశం వాళ్లే కాదు, విదేశీ పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. రాజస్థాన్లో మొత్తం 9 యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో జైపూర్ హెరిటేజ్ సిటీ, కేవల్దేవ్ నేషనల్ పార్క్, జంతర్ మంతర్తో పాటు 6 కోటలున్నాయి. అవి చిత్తోర్గఢ్, కుంభల్గఢ్, రణతంబోర్, గగ్రౌన్, అమేర్ మరియు జైసల్మేర్ కోటలు. రాజస్థాన్ వెళ్లేవాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలివి. వారసత్వ సంపదకు నిలయమైన రాజస్థాన్ చరిత్ర సుమారుగా 5,000 సంవత్సరాల పురాతనమైంది. 1857 సిపాయిల తిరుగుబాటులు మరియు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఇక్కడ వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతాన్ని మరుకాంతరా అని పిలిచేవారు. జార్జ్ థామస్ దీనికి రాజపుతానా అని పేరు పెట్టారు. చరిత్రకారుడు కల్నల్ జేమ్స్ దీన్ని రాయ్థాన్ అని అన్నారు. కానీ చివరికి దీనికి రాజస్థాన్ అనే పేరు స్థిరపడింది. స్వాతంత్రం రాకముందు ఇక్కడ 19 సంస్థానాలు, 3 టీఖానాలు ఉండేవి. వీటన్నిటినీ ఒకటిగా చేసి ఒక్క రాష్ట్రంగా మార్చే ప్రక్రియ చాలా కాలం పట్టింది. ఇది 7 దశల్లో జరుగుతుంది. మొత్తం 8 సంవత్సరాల 7 నెలల 14 రోజులు పట్టింది. చివరకు 1956 నవంబర్ 1న ఏకీకరణ పూర్తయింది. అయితే ఈ ప్రక్రియలో 1949 మార్చి 30 చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జైపూర్లో బృహత్ రాజస్థాన్ను ప్రారంభించారు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 30న రాజస్థాన్ దివస్ జరుపుకుంటాం. భూగోళపరంగా ఈ రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి పడమర ఉన్న థార్ ఎడారి, ఆరావళి పర్వతాల ప్రాంతం, తూర్పు మైదానాలు మరియు దక్షిణ తూర్పు హడోతి పీఠభూములు. రాజస్థాన్లో పడమర దిక్కున థార్ ఎడారి ఉంది. అది రాష్ట్రంలో సుమారుగా 70% వరకు వ్యాపించింది. ఇది చాలా పెద్ద ప్రాంతం కాబట్టి రాజస్థాన్ను ఎడారి రాష్ట్రం అని కూడా అంటారు. కానీ కేవలం ఇసుక మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఎన్నో విశేషాలు దాగున్నాయి. రాజస్థాన్ అంటే కేవలం ఇసుక మాత్రమే కాదు, ఇక్కడ కొండలు, సరస్సులు, హిల్ స్టేషన్లు మరియు పచ్చదనం కూడా ఉన్నాయి. అందుకే రాజస్థాన్ అంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎడారిని థార్ ఎడారి అని, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని పిలుస్తారు. గాలి ద్వారా కొట్టుకొచ్చిన ఇసుక ఇక్కడ 1.8 బిలియన్ సంవత్సరాల పాటు జమ అయింది. జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, బాడ్మెల లాంటి 12 జిల్లాలు ఈ ఎడారి ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో జైసల్మేర్ రాజస్థాన్లోనే అతిపెద్ద జిల్లా. ఇక్కడ పర్యాటకులు ఒంటెల సవారీ చేస్తారు. ఒంటె రాజస్థాన్ యొక్క రాష్ట్ర జంతువు. ఒంటె సవారీతో పాటు జీప్ సఫారీ, డెజర్ట్ క్యాంపింగ్,
శాండ్ డ్యూన్స్ లాంటి ఎన్నో ప్రత్యేక అనుభవాలు ఇక్కడ పోగు చేసుకోవచ్చు. ఈ ఎడారి రాజస్థాన్లో 2/3 వంతుల భాగం. ఒకవేళ ఆరావళి పర్వతాలు వరుస లేకపోయుంటే ఈ ఎడారి రాజస్థాన్ మొత్తాన్ని ఆక్రమించేది. మరి అరావళి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఆరావళి ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వత శ్రేణి. ఇది సుమారు 870 మిలియన్ సంవత్సరాల నాటిది. ఇది రాజస్థాన్లో అడ్డంగా వ్యాపించింది. దీని మొత్తం పొడవు 692 కిలోమీటర్లయితే ఇందులో 550 కిలోమీటర్లు రాజస్థాన్లోనే ఉంది. మిగతా భాగం హర్యానా, గుజరాత్ ఇంకా పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలకు వ్యాపించింది. ఆరావళి రాజస్థాన్ను ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించింది. సిరోహి, ఉదయ్పూర్, రాజ్ సమంద్ జిల్లాల్లో ఇది ఎక్కువగా విస్తరించింది. ఈ పర్వతాల వరుస ఒక గొప్ప పర్యావరణ వ్యవస్థ. ఇది ఎన్నో మొక్కలకు, జంతువులకు ఇల్లు లాంటిది. ఇక్కడి అడవులు ఊపిరితిత్తుల్లా పనిచేస్తాయి. అంతేకాకుండా రాజస్థాన్ మొత్తం ఎడారిగా మారకుండా అడ్డుకునే బలమైన గోడ ఈ ఆరావళి పర్వతాలే. ఆరావళి తూర్పు వైపు తూర్పు మైదాన ప్రాంతం ఉంది. ఇందులో భరత్పూర్, అల్వార్, ధోల్పూర్తో సహా 9 జిల్లాల మైదానాలున్నాయి. ఇక్కడ చంబల్, బనార్, మహీ నదులో బేసిన్లున్నాయి. ఇక రాజస్థాన్ దక్షిణాన ఉన్న పీఠభూమిని హడోతీ పీఠభూమి అంటారు. ఈ ప్రాంతాన్ని హడా రాజపుత్రులు చాలా కాలం పరిపాలించారు. ఇందులో కోట, బూందీ, బారా, జాలావాడ్ మరియు చిత్తోడ్గఢ్ తూర్పు భాగాలున్నాయి. ఇలా రాజస్థాన్ 4 భౌగోళిక ప్రాంతాలుగా విడిపోయింది. ఇది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. నూలు వస్త్ర పరిశ్రమ ఇక్కడ చాలా పురాతనమైంది. ఖనిజాల విషయంలో కూడా ఈ రాష్ట్రం చాలా గొప్పది. భారతదేశంలో పాలరాయి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఇక్కడే. ఇక్కడ బనాస్, చంబల్, సబర్మతి, మహీ లాంటి ఎన్నో నదులు ప్రవహిస్తాయి. లూనీ నది ఉప్పు నీటికి ప్రసిద్ధి. భాష విషయానికి వస్తే మార్వాడి, మేవాడి, మేవాతి, హడోతి, షెఖావతి లాంటి ఎన్నో భాషలు మాట్లాడతారు. హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ రాష్ట్ర రాజధాని జైపూర్. ఇది ప్రపంచవ్యాప్తంగా పింక్ సిటీగా ప్రసిద్ధి. ఈ నగరాన్ని మహారాజా 2వ సవాయ్ జైసింగ్ నిర్మించారు. ఆయన పేరు మీదనే దీనికి జైపూర్ అని పేరొచ్చింది. 1876లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ జైపూర్కొచ్చినప్పుడు ఆయన గౌరవార్థం నగరం మొత్తాన్ని గులాబీ రంగుతో మార్చారు. ఇది చూసి ప్రిన్స్ ఆల్బర్ట్ దీన్ని పింక్ సిటీ అన్నారు. అప్పట్నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కి ఆ పేరే స్థిరపడింది. రాజస్థాన్ వచ్చే పర్యాటకులు మొదట ఇష్టపడేది జైపూర్నే. ఎందుకంటే ఇక్కడ చాలా చూడదగ్గ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉంటాయి. హవా మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, ఆమేర్, జైగఢ్, నహర్గఢ్ కోటలు ఇక్కడ చూడముచ్చటగా ఉంటాయి. హవా మహల్ 5 అంతస్తుల భవనం. ఇది బయట నుంచి చూస్తే రాజు, మహారాజుల కథ చెప్తున్నట్టు ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడి కిరీటం ఆకారంలో దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఉన్న 953 చిన్న కిటికీలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ కిటికీల ద్వారా వచ్చే చల్లని గాలి వల్ల దీనికి హవా మహల్ అని పేరొచ్చింది. దీన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ II దీన్ని కట్టించారు. రాజవంశ మహిళలు నగరంలో జరిగే ఉత్సవాలను ఈ కిటికీల ద్వారా సులభంగా చూసి ఆనందించేవారట. ఇక జంతర్ మంతర్ విషయానికి వస్తే సమయాన్ని కొలవడానికి, గ్రహాల గతిని కనుక్కోవడానికి దీన్ని కట్టారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఒక ఖగోళ వేధశాల. ఇందులో రాళ్లతో చేసిన పరికరాలున్నప్పటికీ ఇవి ఇప్పటికీ సరైన లెక్కలు చెప్తాయి. ఇక్కడ ఉన్న సామ్రాట్ యంత్ర ప్రపంచంలోనే రాతితో చేసిన అతిపెద్ద సూర్య గడియారం. జంతర్ మంతర్కి దగ్గరలోనే సిటీ ప్యాలెస్ ఉంది. ఇది జైపూర్ రాజవంశీకుల నివాసమే కాదు, ఒక మ్యూజియం కూడా. ఈ భవనం భారతీయ, మొఘల్ మరియు యూరోపియన్ వాస్తు శైలికి ఒక గొప్ప నిదర్శనం. ఈ ప్యాలెస్లో గంగాజలి అని పిలిచే 2 వెండి పాత్రలు చాలా ప్రసిద్ధమైనవి. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి పాత్రలుగా ఇవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాయి. మహారాజా మాధవ్ సింగ్ గారు తినడానికి, తాగడానికి మరియు పూజాధికాలు చేయడానికి దీన్నే వాడేవారు. ఆయన ఒకసారి ఇంగ్లాండ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ నియమం తప్పకూడదని 14,000 వెండి నాణేలను కరిగించి ఈ 2 పెద్ద పాత్రలను చేయించారు. అందులో గంగాజలం నింపి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ తీసుకువెళ్లారు. ఇవి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మ్యూజియంలో ఏనుగు దంతపు పిడి ఉన్న కత్తులు, చైన్ ఆయుధాలు, తుపాకులు, పిస్టోల్స్, ఫిరంగులు, విషం పూసిన బ్లేడ్లు మరియు గన్ పౌడర్ సంచులు చూడొచ్చు. ఇది చూస్తుంటే యుద్ధాలు జరిగే ఆ కాలానికి వెళ్ళినట్టుంటుంది. జైపూర్లోని అతి పురాతన మ్యూజియం అయిన ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో కూడా ఇలాంటి అద్భుతాలే కనిపిస్తాయి. ఇక్కడ పెయింటింగ్స్, విగ్రహాలు, పురాతన నాణేలే కాకుండా ఈజిప్ట్కు చెందిన మమ్మీ కూడా చూడొచ్చు. ఈ నగరానికి ఆరాధ్య దైవమైన గోవింద్ దేవ్జీ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. పురాతనమైన ఈ ఆలయానికి శిఖరం ఉండకపోవడం ఒక ప్రత్యేకత. జైపూర్లో నీటి మధ్యలో ఉన్న జల్ మహల్ చాలా అద్భుతం. ఈ 5 అంతస్తుల భవనంలో 4 అంతస్తులు నీటి లోపలే ఉంటాయి. కేవలం 1 అంతస్తు మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. ఇది ఒక చిన్న ద్వీపంలో ఉంటుంది. రాజా సవాయ్ జైసింగ్ అశ్వమేధ యాగం తర్వాత తన రాణి మరియు పండితులతో కలిసి స్నానం ఆచరించడానికి ఈ సరస్సు మధ్యలో దీన్ని కట్టించుకున్నారు. అరావళి కొండలపై ఉన్న
నహర్గఢ్ కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. జైపూర్ను శత్రువుల దాడుల నుంచి కాపాడడానికి 700 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. అంత ఎత్తులో ఉండడం వల్ల ఏ శత్రువు దీనిపై దాడి చేయలేకపోయాడు. ఇప్పుడు ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతం. రంగ్ దే బసంతి, జోదా అక్బర్ లాంటి సినిమాలు షూటింగ్ ఇక్కడే జరిగింది. అలాగే చీల్కా టీలా అనే కొండపై ఉన్న జైగఢ్ కోటను అమేర్ కోట రక్షణ కోసం కట్టించారు. ప్రపంచంలోనే చక్రాలు ఉన్న అతిపెద్ద ఫిరంగి జైబాండ్ ఇక్కడే ఉంది. ఈ కోట స్వరంగ మార్గాల ద్వారా అమేర్ కోటతో అనుసంధానించబడి ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన అమేర్ కోట తన వాస్తుశిల్పానికి, శిలామాత ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ శీష్ మహల్ మరియు లైట్ అండ్ సౌండ్ షో చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. మొఘల్ ఏ ఆజం, జోదా అక్బర్, భూల్ భులయ్యా ఇలాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇక జైపూర్కు 75 కిలోమీటర్ల దూరంలో సాంబర్ సరస్సు ఉంది. ఇక్కడ నీటి నుంచి రోజూ భారీ ఎత్తున ఉప్పు తయారు చేస్తారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. మన దేశానికి కావలసిన ఉప్పులో సుమారుగా 9% ఇక్కడి నుంచే తయారవుతుంది. ఇక్కడ ఉప్పు తయారీ విధానాన్ని చూడడానికి పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. రాజస్థాన్లో జైపూర్ గులాబీ నగరం అయితే ఉదయ్పూర్కు వైట్ సిటీ అని పేరు. అరావళి కొండల మధ్య ఉన్న ఈ నగరాన్ని మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఫతేసాగర్, పిచోలా, స్వరూప్ సాగర్ వంటి సరస్సులు ఉండడం వల్ల దీనికి సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పేరుంది. పిచోలా సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో లేక్ గార్డెన్ ప్యాలెస్ ఉంది. దీన్ని జగ్మందిర్ అంటారు. ప్రసిద్ధ తాజ్మహల్ కట్టడానికి ప్రేరణ ఈ ప్యాలెస్ డిజైన్ నుంచే వచ్చిందని అంటారు. ఇక ఇక్కడ దూద్ తలాయి, సహేలియోం కి బాడి, మన్సూన్ ప్యాలెస్, సుఖాడియా సర్కిల్ మరియు గులాబ్ బాగ్ వంటి చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకంలో జైపూర్ తర్వాత ఉదయ్పూర్దే రెండో స్థానం. ఇక ప్రపంచంలోని అతి పొడవైన గోడ చైనాలో ఉంటే రెండో అతి పొడవైన గోడ ఉదయ్పూర్ దగ్గర ఉన్న కుంభల్గఢ్లో ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటు దక్కించుకుంది ఈ కోట గోడ. ఇది 36 కిలోమీటర్ల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. శత్రువుల దాడుల నుంచి కోటను రక్షించడానికి దీన్ని నిర్మించుకున్నారు. అందుకే దీన్ని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ కోట ఇంకో విషయానికి కూడా చాలా ప్రత్యేకం. అదేంటంటే మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ పుట్టింది ఈ గడ్డపైనే. ఇక రాజస్థాన్ పర్యాటక ప్రదేశాల లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సింది జైసల్మేర్ గురించి. పసుపు రంగులో మెరిసిపోయే థార్ ఎడారి మధ్యలో ఉన్న ఈ నగరాన్ని రావల్ జైసల్ స్థాపించారు. అందుకే దీనికి జైసల్మేర్ అనే పేరొచ్చింది. బంగారు రంగు ఇసుకలో ఒక పెద్ద ఇసుక కోటలా కనిపించే జైసల్మేర్ కోట రాజస్థానీ వాస్తుశిల్పానికి ప్రతీక. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కోటను స్వర్ణమహల్ అని, సోనార్ కిలా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జీవించి ఉన్న కోట, అంటే లైవ్ ఫోర్ట్. ఎందుకంటే ఇప్పటికీ ఇందులో సుమారుగా 5,000 మంది నివసిస్తున్నారు. ఈ కోటతో పాటు జైసల్మేర్లో పాంట్వోంకి హవేలీ, బడా బాగ్ మరియు గడిసర్ సరస్సు అద్భుతమైన ప్రదేశాలు. ఇక్కడ ఉన్న తనోత్మాత ఆలయం సైనికులకు పెద్ద ఆస్థా కేంద్రం. యుద్ధం జరిగేటప్పుడు ఈ తల్లే తమను కాపాడుతుందని సైనికులు నమ్ముతారు. ఇప్పటికీ ఈ ఆలయంలో పేలని 450 బాంబులను చూడొచ్చు. ఇది ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఇక్కడ ఎడారిలో జీప్ టూర్, క్యామెల్ సఫారీ చేయడం కూడా మర్చిపోకూడదు. తార్ ఎడారి అంచున ఉన్న మరో నగరం జోధ్పూర్. దీన్ని బ్లూ సిటీ అని, సన్ సిటీ అని పిలుస్తారు. రావ్ జోదా ఈ నగరాన్ని స్థాపించారు కాబట్టి దీనికి జోధ్పూర్ అనే పేరొచ్చింది. ఇక్కడ ఎత్తైన కొండ మీద ఉన్న మెహ్రాన్గఢ్ కోట చాలా ప్రసిద్ధమైంది. బలమైన గోడలు, పెద్ద పెద్ద ద్వారాలు ఉన్న ఈ కోట భారతదేశంలోని అతి పటిష్టమైన మరియు పురాతనమైన కోటల్లో ఒకటి. జోధ్పూర్లో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఇప్పటికీ రాజవంశీకుల నివాసమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఒకటి. ఇక్కడ తెల్లరాతితో కట్టిన జస్వంత్ థడా అనే స్మారక కట్టడం ఉంది. దీని అందమైన డిజైన్ల వల్ల దీన్ని రాజస్థాన్ తాజ్మహల్ అని పిలుస్తారు. జోధ్పూర్ వచ్చిన వాళ్ళు కైలానా సరస్సు, బాలసుమందర్ సరస్సు చూడడంతో పాటు క్యామెల్ సఫారీ చేస్తారు. అలాగే ఇక్కడికి దగ్గరలోని మండోర్లో రావణుడి గుడి కూడా ఉంది. ఇక్కడ రావణుడిని పూజిస్తారు. ఎందుకంటే మండోర్ రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లు అని నమ్ముతారు. జోధ్పూర్కి దగ్గరలో ఉన్న పోఖ్రాన్ కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. 1974 మరియు 1998లో భారతదేశం అణుపరీక్ష జరిపింది ఇక్కడే. థార్ ఎడారి మధ్యలో ఉన్న మరో నగరం బికనీర్. రావ్ బికా దీన్ని స్థాపించారు. అందుకే దీని పేరు బికనీర్. ఈ ఊరు బికనీరీ భుజియాకే కాదు, జునాగఢ్ కోటకు కూడా ఫేమస్. ఈ కోటలో మొఘల్, గజరాతీ మరియు రాజ్పుత్ వాస్తు శైలులు కనిపిస్తాయి. నగరానికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో కర్ణీమాత ఆలయం ఉంటుంది. ఇది వాస్తుశిల్పానికే కాదు, ఇందులో ఉండే 25,000 ఎలుకలకు కూడా ప్రసిద్ధి. ఈ నలుపు తెలుపు ఎలుకలను కర్ణీమాత పిల్లలుగా భావిస్తారు. ఇది చాలా పవర్ఫుల్ ఆలయం. ఇక రాజస్థాన్లోని మరో అందమైన నగరం అజ్మీర్. చౌహాన్ వంశపు రాజు అజయ్ రాజ్ సింగ్ దీన్ని కట్టించారు. ఇక్కడ ప్రసిద్ధ సూఫీ సెయింట్ ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీ దర్గా కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. ఇక్కడ సోనీజీకి నసియా, అక్బర్ మహల్ మ్యూజియం, నరీలీ జైన ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు. అజ్మీర్ దగ్గరలోనే పుష్కర్ ఉంది. అది భారతదేశంలో అతి పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడ పుష్కర్ సరోవరం 5 పవిత్ర సరస్సుల్లో ఒకటిగా భావిస్తారు. అలాగే భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం కూడా ఇక్కడే ఉంది. అందుకే పుష్కర్ ఒక పుణ్యక్షేత్రంగా ఎక్కువ గుర్తింపు పొందింది. ఇక్కడ జరిగే పుష్కర్ క్యామెల్ ఫెయిర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల జాతర. ఈ పుణ్యక్షేత్రం తర్వాత రాజస్థాన్లో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ గురించి చెప్పుకోవాలి. అది మౌంట్ అబూ. సిరోహీ జిల్లాలో ఉన్న ఈ హిల్ స్టేషన్ కేవలం ప్రకృతి అందాలకే కాదు, అరావళి పర్వతాల్లోనే ఎత్తైన గురు శిఖర్గా చూడబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ పాలరాయితో కట్టిన దిల్వారా జైన దేవాలయం ఉంది. దీని శిల్పకళ, నగిషీలు చూస్తే మతిపోవాల్సిందే. అలాగే ఇక్కడ నక్కీ సరస్సును చూడడం చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ సరస్సు నీళ్లు చలికాలంలో గడ్డకడతాయి. అప్పుడు చూస్తే సరస్సు నీరు ఒక దుప్పటిలా అనిపిస్తుంది. దేవతలు తమ గోళ్లతో ఈ సరస్సును తవ్వారని, అందుకే దీనికి నక్కీ లేక్ అని పేరొచ్చిందని చెప్తూ ఉంటారు. ఇక రాజస్థాన్లోని ప్రతి జిల్లా, ప్రతి నగరం తమదైన కథలు చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం కొన్ని ముఖ్యమైన నగరాల గురించి మాట్లాడుకున్నాం. రాజస్థాన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కోటల గురించి చెప్పుకోవాలంటే అమీర్, జైసల్మీర్, కుంభల్గఢ్ మరియు మెహ్రన్గఢ్ కోటలు ఉండనే ఉన్నాయి. వాటితో పాటు రణతంబోర్, చిత్తోడ్గఢ్ మరియు గగ్రోన్ కోటలు కూడా చాలా ప్రత్యేకమైనవి. సవాయి మాధోపూర్లో ఉన్న రణతంబోర్ కోటను చౌహాన్ రాజవంశస్థులు నిర్మించారు. ఈ కోట చాలా విశాలమైంది. ఇక్కడికి చేరుకోవడం శత్రువులకు అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్న త్రినేత్రి గణేశుడి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ పుష్పవాటిక, గుప్తగంగా, బాదల్ మహల్, ఢిల్లీ దర్వాజా మరియు జైన ఆలయం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సిన కోట గగ్రోన్ కోట. జలావాడ్ జిల్లాలో ఉన్న ఈ కోట చుట్టూ నీళ్లు ఉండడం వల్ల దీన్ని జలదుర్గం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో పునాది లేకుండా నిలబడిన ఏకైక కోట ఇదే కావడం విశేషం. ఈ కోటలే కాకుండా రాజస్థాన్లో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి భక్తులు వస్తారు. మరికొన్ని ముఖ్యమైన ఆలయాలు ఏంటంటే ఉదయ్పూర్లోని ఏక్లింగ్జీ ఆలయం, అంబికామాత ఆలయం, రణ్పూర్ జైన ఆలయం, కౌరోలీలోని మెహందీపూర్ బాలాజీ ఆలయం, చిత్తోడ్గఢ్లోని సావలియా సేట్ ఆలయం, అంతేకాకుండా జైసల్మేర్లోని రామదేవరా ఆలయం. భక్తిభావం ఒక్కటే కాదు, రాజస్థాన్లో వన్యప్రాణుల సందడి కూడా ఎక్కువే. ఇక్కడ సుమారుగా 480 రకాల మొక్కలు, చెట్ల జాతులు, అలాగే రకరకాల జంతువులు ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్ర పక్షి ఘోడవన్, అలాగే రాష్ట్ర జంతువు చింకార. ఒకవేళ మీరు మన జాతీయ జంతువైన బెంగాల్ టైగర్ను చూడాలనుకుంటే సవార్ మాధోపూర్లోని రణతంబోర్ నేషనల్ పార్క్ సరైన ప్రదేశం. పక్షులను ప్రేమించే వారి కోసం భరత్పూర్లోని ఉన్న కేవల్ దేవ్ నేషనల్ పార్క్ ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ అంతరించిపోతున్న సైబీరియన్ క్రేన్, గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఆల్వార్లోని సరిస్కా టైగర్ రిజర్వ్, మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, జైసల్మేర్లోని డెజర్ట్ నేషనల్ పార్క్, కోటాలోని ముకుందరా హిల్స్ నేషనల్ పార్క్ కూడా చాలా ఫేమస్. ఇక ఇక్కడ జోధ్పురి కోట్ జాతీయ స్థాయిలో రాజస్థాన్ యొక్క ప్రసిద్ధి వస్త్రధారణగా గుర్తింపు పొందింది. రాజస్థాన్లో ఫడ్ మరియు పీచ్వాయ్ చిత్రలేఖనం కూడా చాలా ప్రసిద్ధి. అంతెందుకు, ఈ రాష్ట్రం శతాబ్దాలుగా తన అద్భుతమైన ఆభరణాలకు కూడా పేరుగాంచింది. ఇక్కడ రుచికరమైన ఆహారం, షాపింగ్ విషయానికొస్తే రాజస్థాన్ వచ్చేవాళ్లు దాల్ బటీ చుర్మా, మిర్చి వడ, మావా కచోరీ, కేర్ సాంగ్రీ కూర, ఘేవరా మరియు బికనీర్ భుజియా రుచి ఖచ్చితంగా చూడాల్సిందే. అలాగే ఇక్కడ బజార్లలో షాపింగ్ చేసేటప్పుడు బ్లూ ప్యాటరీ, రంగురంగుల చెప్పులు మరియు అందమైన హస్తకళా వస్తువులు తప్పక కొనాలి. ఇవే కాకుండా ఇక్కడ బట్టలు కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా బగ్రీ ప్రింట్, సాంగనేరి ప్రింట్, లెహరియా, కొటాడోరియా మరియు బందేజ్ వస్త్రాలు రాజస్థాన్కు ప్రత్యేక గుర్తింపు. ఇవి పర్యాటకులకు మంచి కానుకలుగా ఉంటాయి. రాజస్థాన్ గురించి ఇవన్నీ తెలుసుకున్నాక ఈ రాష్ట్రం తనలో ఎంతో గొప్ప చరిత్రను, సంస్కృతిని, కళను, రుచులను, రకరకాల అందాలను దాచుకుంది. అర్థమైంది కదా? రాజస్థాన్ ఆతిథ్యానికి మరో గొప్ప నిదర్శనం ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ట్రైన్. సాంప్రదాయ మరియు ఆధునికత కలగలిపిన ఈ ట్రైన్ ప్రయాణికులకు ఒక రాచరికపు అనుభవాన్ని కలిగిస్తుంది. ఇది జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్ మరియు జైసల్మేర్ వంటి ప్రసిద్ధ నగరాల గుండా ప్రయాణిస్తూ రాజస్థాన్ గొప్పతనాన్ని పర్యాటకులకు చూపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.